శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్టాఫీస్ ఖాతాలో ₹1.5 కోట్ల సొమ్ము మాయం. 34 ఖాతాల నుంచి మళ్లించిన నేరస్తులు రంగంలోకి సిబిఐ. ఖాతాదారులకు ఆందోళన వద్దు, వడ్డీతో సహా సొమ్ము లభిస్తుంది. పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్టాఫీస్ ఖాతాల్లో ₹1.5 కోట్ల సొమ్ము మాయం. 34 ఖాతాల నుంచి మళ్లించిన నేరస్తులు రంగంలోకి సిబిఐ. ఖాతాదారులకు ఆందోళన వద్దు, వడ్డీతో సహా సొమ్ము లభిస్తుంది. పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్. గత డిసెంబర్లో ఆగంతకులు ఈ సొమ్మును మాయం చేయగా ఇటీవలే ఆ విషయం బయటకు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పోస్టాఫీస్ పోర్టల్లో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించిన ఉన్నతాధికారులు 34 ఖాతాలలో సొమ్ము మాయమైనట్టు గుర్తించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించి 5 పోస్టాఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ అధికారులు ఇచ్చాపురం పోస్టాఫీస్ను శుక్రవారం సందర్శించారు. నగదు మాయమైన ఖాతాదారులకు సమాచారం అందించారు. వారి వద్ద నుండి పాస్ పుస్తకాలను, ఇతర వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ 34 ఖాతాలను ఆన్లైన్ ద్వారా గడువుకు ముందుగానే మూసివేసి ఆ సొమ్మును కాజేశారని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశామని, ఇచ్చాపురం పోస్టాఫీస్లో ఈ మేరకు ఖాతాదారుల నుండి క్లీన్ అప్లికేషన్లు ప్రాసెస్ చేస్తున్నామని, అత్యధికంగా కిసాన్ వికాస్ పత్ర, ఫిక్స్ డిపాజిట్లకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఉన్నతాధికారులు ఈ నేరాన్ని సిబిఐకు అప్పగించారని, ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, వడ్డీతో సహా పూర్తి మొత్తాన్ని వాళ్ళకి చెల్లించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఎంతో కష్టపడి దాచుకున్న తమ మొత్తాలు ఇలా మాయం కావడం పట్ల ఖాతాదారులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2030లో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది. 16 lakhs రావాలి 2030కి. కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది, అకౌంట్ నెంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది. పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు, పాన్ ఇండియా కాదు, ఇచ్చాపురంలోనే జరిగింది. ఇచ్చాపురం బ్రాంచ్లోనే 34 మెంబర్స్ ఉన్నారు నాతో పాటు. అందరిది ఎవరిది 5 lakhs, ఎవరిది 10 lakhs, ఎవరిది అలా 8 lakhs పెద్ద పెద్ద అమౌంట్కి టార్గెట్ చేసి ఖాళీ చేసేస్తున్నారు. నా ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు, మీరు ఎక్నాలెడ్జ్మెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి, పాస్బుక్లు ఇవ్వండి, ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి, మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియదు. ఒరిజినల్ అడుగుతున్నారా? ఒరిజినల్ పాస్బుక్ అడుగుతున్నారు. మరి మీరు అడిగారా? ఎందుకు? అదే అడిగాం సార్, ఎందుకు ఒరిజినల్ బుక్లు ఇచ్చేసి మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాం సార్. మీకు ఒక జిరాక్స్ కాపీ ఇస్తాం అనుకున్నాం సార్. ఇస్తాము, అది ఉంటే సరిపోద్ది అంటున్నారు. మేమేమో ఇవ్వమంటున్నాం, వెనకడుగేస్తాం. మీదంతమ్మా? 10 లక్షలు. 10 లక్షలు. 10 లక్షలు. మీదమ్మా? 5 లక్షలు. మీదండి? 8 లక్షలు. వాళ్ళు ఏమంటున్నారండి? అదే ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి, ప్రూఫ్ పెడతాము, బుక్ ఇచ్చేస్తే మీకు రిసిప్ట్ ఇస్తాం అంటున్నారు. మేము బుక్ ఇవ్వము, క్లెయిమ్ అయితే బుక్ ఇస్తామని అంటున్నాం. మరి మాకు ప్రూఫ్ ఏది? బుక్ ఇచ్చేస్తే పెట్టినటువంటి వ్యక్తికి మేము కాల్ చేసి, పోస్ట్ మాస్టర్ గారు కాల్ చేసి విషయం ఏమిటని అడిగారు. మీ కంప్లైంట్ పెట్టారు కదా, మీరు మీ అకౌంట్లో ఏమైనా పోయాయా, లేకపోతే ఎవరివై పోయాయి అని చెప్పేసి అడిగితే ఫోన్ నెంబర్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పేసి కట్ చేసి పడేసారు. తర్వాత వివరాలు ఇస్తే మేము ప్రాసెస్ చేయగలం కదా, కంప్లైంట్ మేము ఎంక్వైరీ చేయగలం చెప్పేసి పోస్ట్ మాస్టర్ గారు రిప్లై ఇచ్చారు. సో వెరీ నెక్స్ట్ తర్వాత ఆయన ఏ నెలల్లో ఫ్రాడ్ జరిగింది, ఆన్లైన్ ద్వారా జరిగింది అని చెప్పేసి కొంతమంది డిపార్ట్మెంట్ వ్యక్తుల పేర్లు, అవుట్ సైడర్ పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు అనమాట ఇలా జరగడానికి ఒకే ఒక కారణం ఉంటుంది సాఫ్ట్వేర్లో. అలా జరిగితేనే ఈ ఆన్లైన్ క్లాజులన్నీ జరుగుతాయని భావించి డివిజనల్ లెవెల్ అధికారులు అందరూ, సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఇలా జరగవచ్చు అనే ఒక ఆంశంతో మొత్తం చెక్ చేసాం. చెక్ చేస్తే ఇప్పుడు ఏవైతే అకౌంట్లు మీకు చూపించానో ఈ అకౌంట్లో అన్నీ కూడా అకౌంట్లన్నీ ఆన్లైన్లో క్లోజ్ అయిపోయాయని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. డిసెంబర్లోనే అయిపోయామ్మా. డిసెంబర్లో మీకే కాదమ్మా. నా పేరు ఎన్ శ్రీకాంత్, సోంపేట పోస్టల్ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్. మిత్రులు కమల్ హాసన్ గారు, శ్రీకాకుళం ఈస్ట్ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ గారు. ఇక్కడికి ఈరోజు ఎందుకు వచ్చామంటే, ఇక్కడ ఇచ్చాపురం పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి కస్టమర్ల అకౌంట్లన్నీ కొన్ని, అందులో సుమారుగా ఒక 30 వరకు ఆన్లైన్లో వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయి. సో ఈ విధంగా మాకు ఎలా తెలిసిందంటే, ఒక కస్టమర్ మేబీ అన్నోన్ పర్సన్ ఆన్లైన్లోనే మాకు ఒక పీజీ పోర్టల్ ద్వారా కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత దాన్ని మేము
అలా ఆన్లైన్లో ఏ విధంగా క్లోజ్ అవుతాయనే ఒక విషయాన్ని శోధించి మేము ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయగా ఇలా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్లన్నీ అందులో కొన్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయని తెలవడం, అందులో బాధ్యులైతే ఎవరెవరైతే అందులో ఉంటారో అనేటువంటి విషయాన్ని మేము అనుమానించిన వ్యక్తులందరినీ కూడా శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ ఎస్పీ గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ప్రస్తుతానికి ఇందులో ఇటువంటి ఆన్లైన్ మోసాలు ఇంకా ఎన్ని పోస్ట్ ఆఫీస్లో జరిగి ఉంటాయి మొత్తం డివిజన్ మొత్తంగా మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు కస్టమర్లకి మేము అప్రోచ్ అయ్యాం. కస్టమర్లకి అప్రోచ్ అయ్యి వాళ్ళ తాలూకా క్లెయిమ్ అప్లికేషన్లు అనేటువంటి ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. సార్ ఎన్ని అకౌంట్లకు సంబంధించింది సార్? సుమారు ఇప్పటి వరకు మాకు ఒక 34 అకౌంట్లో ఇలా ఫ్రాడ్ జరిగిందని వచ్చింది. ఏ అకౌంట్ సార్? ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి, కేవీపీ అని, టీడీలు అని. అంటే మ్యాక్సిమం 90% కేవీపీ కిసాన్ వికాస్ పత్రంలో ఈ ప్రీమెచ్యూర్ క్లాజెస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏవైతే డబ్బు కోల్పోయారో ఖాతాదారులకి మీరు ఇచ్చే హామీ ఏంటి సార్? తప్పకుండా డిపార్ట్మెంట్ అనేటువంటిది బాధ్యత వహిస్తుంది. కస్టమర్స్ దగ్గర పాస్బుక్స్, వాళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్లు జెన్యూన్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కట్టినటువంటి రూపాయి వడ్డీతో సహా డిపార్ట్మెంట్ అనేటువంటిది ఇప్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేసాము, క్లెయిమ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఉన్నత స్థాయి దర్యాప్తు ఏమైనా జరుగుతుందా సార్? తప్పకుండా జరుగుతుందండి, జరిగింది కూడా. ఈ విషయాన్ని మేము ఆల్రెడీ సిబిఐ కూడా ఇవ్వడం జరిగింది ఈ కేసు. ఇప్పుడు ఎంతమందిని సస్పెండ్ చేశారు ఓవరాల్గా సార్? ఓవరాల్గా ఇప్పటికీ అనుమానించిన వ్యక్తుల్లో ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ నుంచి 3 తర్వాత మాణిక్యపురం పోస్ట్ మాస్టర్ని, నౌపాడ ఆర్ఎస్ పోస్ట్ మాస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. 5 వ్యక్తులు, డిపార్ట్మెంట్ వ్యక్తులు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది డిసెంబర్లో జరిగితే ఇప్పటి వరకు అదే ముందే మీకు చెప్పాను కదండి. యాక్చువల్గా ఇది మాకు తెలియదు. ఒక కస్టమర్ అనమాట ఆన్లైన్లో ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాకు హింట్ ఇచ్చారనమాట. ఇలా ఫ్రాడ్ జరిగి ఉంటుంది అని ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఆ హింట్ ద్వారా ఒకసారి అప్రమత్తమయ్యి తెలుసుకోవడం జరిగింది. గతంలో ఇటువంటి మోసం ఇప్పుడు జరిగింది లేదండి, ఇటువంటి మోసం అనేటువంటిది, ఇటువంటి ఫ్రాడ్ అనేటువంటిది ఇంతవరకు లేదు. ఇటువంటి మోడల్స్ ఆపరేండి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంతవరకు.